ధ్యానాంశంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఇక ఆఖరి మాట జాగ్రత్తగా గమనించండి. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. దేవునికి స్తోత్రం. సాతాను మంత్రములు కాదు, అక్కడ ఏముంది? తంత్రము. తంత్రం అంటే వాడు కుయుక్తులు, పన్నాగాలు, వాడు ప్లాన్స్. సాతాను తంత్రాలు అర్థము చేసుకున్న విశ్వాసి ఈ లోకాన్ని గెలిచేస్తాడు. దేవునికి స్తోత్రం. గెలిచిన వారి జోలికి వాడు రాడు. గెలవాలని ప్రయత్నం చేసేవాడు గెలవగలనో లేదని అనుమానపడేవాడితోనే బాగా ఆడుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని బిడ్డలు సాతాను తంత్రాలు అర్థం చేసుకోవాలి. ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, పోరాటం వచ్చినా, బలహీనత వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, దీని వెనకాల నా దేవుడు నన్ను కాపాడలేడా అని ఒక ప్రశ్న ఖచ్చితంగా మన మనసులోకి వస్తే కాపాడగలడు. ఎందుకంటే బైబిల్లో ఇంతకుముందు ఇలాంటి శ్రమలే, ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు చాలా మంది భక్తులకు వచ్చాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవాలనే బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. దానియేలు భక్తునికి, శద్రక మేషక అబేద్నెగోలకు, ఎస్తేరు కాలంలో యూదులకు, ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఆది కాలంలో దేవుని బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు వారిని కాపాడా? కాపాడలేదా? వారిని కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుడే మన దేవుడు, అబ్రహామును కాపాడిన దేవుడే మన దేవుడు, దానియేలుకు తోడైన దేవుడే మన దేవుడు, యూదులను ఆదరించిన దేవుడే మన దేవుడు. వారిని కాపాడిన దేవుని శక్తి ఏమాత్రము తగ్గిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఈజ్ అన్చేంజబుల్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ ఆయన ఒకేలా ఉండే దేవుడు. కనుక ఇది మన హృదయంలో ముద్ర వేయబడినప్పుడు మనం ఓడిపోము. దేవునికి స్తోత్రం. అయితే అపవాది బెదిరిస్తాడు. ఎలాగా? గర్జించు సింహం వలె. వాడు సింహం కాదు, మిమిక్రీ చేస్తాడు అనమాట. సింహం అని బెదిరిపోతామేమోనని. నువ్వు సింహాను కాదు, నన్నేమీ చేయలేవు, అసలైన యూదాగోత్రపు సింహం నాకు తోడుగా ఉందని ఎప్పుడు నిలబడిపోతావు? వాడు ఓడిపోతాడు. కనుక ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమైన సంగతులున్నా ఈ ఆరాధనలో అవసరమైన కొన్ని మాటలు, అపవాది ఎలాగున పన్నాగాలు పన్నుతాడు, దేవుడు ఎలాగున దాన్ని నిర్వీర్యము చేసుకుంటూ వాడిని ఓడిస్తూ తిరిగి మనల్ని బలపరుస్తాడనే మాటలు బైబిల్ గ్రంథంలో ఆది నుంచి మీ జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు మనుషులు చేసినప్పుడు ఆ మనుషులు తనలాగా ఉండాలని, ఎలా ఉండాలని? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేయుగమనే దేవుడు మనుషులు చేశాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే ఒకవేళ పరలోకానికి వెళ్ళినప్పుడు చూస్తే దేవుడు మనిషిలాగే ఉంటాడు. కుక్కలాగో, నక్కలాగో, పిల్లిలాగో, సింహలాగో, పుల్లాగో ఉండడం అర్థం. భౌతిక రూపము మానవ రూపంలోనే ఉన్నాడు. ఇక మనల్ని ఆ రూపంలో భౌతికంగా చేసి అంతరంగంలో ఆయనకున్నటువంటి పరిశుద్ధత, ఆయనకున్న మహిమ మనకు కూడా ఇచ్చి చేశాడు. అందుకే ఆదాము అవ్వను ఏదేదో తోటను ఏలమని దేవుడు వారిని ఆ తోటలో పెట్టాడు. సకల జీవరాశుల మీద వారికి అధికారం ఇచ్చాడు. ఆది కాండములో మీరు చూడండి, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, దేవుడు వారిని ఆశీర్వదించాను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి, చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని దేవుడు వారితో చెప్పాడు. అంటే దేవుడు ఆదామవ్వలని ఏలికలుగా చేశాడు. ఇది మీకు అర్థమైతే చాలు. ఎలా చేశాడు? మనుషుడు ఈ లోకంలో రూలర్, పాలించువాడిగా దేవుడు చేశాడు. అపవాది ఏం చేశాడు? వారిని నెమ్మదిగా ఆజ్ఞాతిక్రమం చేసినట్లుగా చేసి అవిధేయత జీవితంలోకి తెచ్చి
భయాన్ని బ్రతుకులో పెట్టి ఇక ప్రతిదానికి భయపడ్డం. ఏలేవాడు భయపడతాడంటే భయపడ్డాడు, భావించబడేవాడు భయపడతాడు. ఎందుకంటే ప్రతిదానికి భయమే. అన్నిటి మీద అధికారం ఉంది, పోగొట్టుకుని అన్నిటికీ భయపడేవాడుగా మనుషుడు మారిపోయాడు. అది 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. దేవుడు పిలవగానే ఆదాములు భయపడి చెట్ల చాట్ల దాక్కున్నారు. ఆ మాట దేవునితో చెప్పారు. భయం ఎందుకు వచ్చింది అంటే అపవాది తంత్రం. దేవునితో వారు కూడా సహవాసాన్ని చెడగొట్టేయాలంటే ఏం చేయాలా? వారు దేవుని మాట వినకుండా చేస్తే చాలు, భయం వచ్చేస్తుంది, దేవునితో స్నేహం తెగిపోదు. ఈరోజు మనుషుల్లో వాడు ఉపయోగించే తంత్రాలు ఏంటో తెలుసా? నువ్వు గుడికెళ్ళు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు పాటలు పాడు, నువ్వు కానుకలు ఇయ్యి, కానీ దేవుడు తనది మాత్రం చెయ్యి. అందుకే చూసారా, చాలా మంది గుళ్ళో ఎంత బాగుంటారో ఇంటి దగ్గర దేవుడు వద్దనే చేస్తూ ఉంటారు. వద్దన్న మాటలు మాట్లాడతారు, వద్దన్న చోట్లకి వెళ్తారు, వద్దన్న అలవాట్లు కలిగి ఉంటారు. వద్దన్న దాన్ని చేయడం ఎంత తప్పో, చేయాల్సిన దాన్ని చేయకపోవడం కూడా అంతే తప్పు. దీని వేదాంత పరిభాషలో సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. వద్దన్న దాన్ని చేస్తే సిన్ ఆఫ్ కమిషన్, చేసే పాపం, కీడును ఎరిగి ఉండే పాపం. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే మంచి చేయడం తెలిసి కూడా చేయకపోవడం. బైబిల్ చదవడం మంచిదా చెడ్డదా? ఓ రోజు బైబిల్ చదవకుండా ఉంటే ఏమైనప్పుడు మనం పాపం చేసినట్టే. మందు తాగలేదు, దొంగతనం చేయలేదు, దుర్మార్గ పనులు చేయలేదు, ఎవరితో అల్లర్లు పెట్టలేదు, కొట్లాట చేయలేదు, కానీ ఆ రోజు ప్రార్థన చేసుకోలేదు, ఆ రోజు దేవుని వాక్యాన్ని చదవలేదు. ఇప్పుడు ఏం చేసినట్టు? వీడు చెడు పనులు ఎలాగా చేయడు కాబట్టి మంచి చేయకుండా ఆపితే చాలు. ఏమమ్మా చుట్టాలు వచ్చారండి, ఏది తాడు తెంపుకొని పోయిందండి, ఎన్నో సాకులు ఉంటాయి, రీజనబుల్గానే ఉన్నాయి. తలపోటు వచ్చేసి లేకలేకపోయానండి, నేను క్రికెట్ ఆడుతున్న అడుగు పట్టేసి మంచం మీదే పడుకున్నానండి. కారణాలు బాగానే ఉన్నాయి, కానీ నువ్వు చేయాల్సిన పని చేయకుండా వాడు ఆపాడు. చూసారా, వాడు తంత్రంలో పడిపోయావు. దేంట్లో పడిపోయావు? కాబట్టి లాస్ట్ వీక్ చెప్పాను నేను, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా యేసు చెయ్యి వదలకూడదు. దేవునికి స్తోత్రం. నీకు నీ దేవునికి ఉన్నటువంటి టైం. కొంతమంది అంటారు 100 మంది రానియండి, ఆ కాస్త పువ్వ నా కడుపులో పడకపోతే ఇక ఏ పని చేయలేను అంటే ఎన్ని పనులన్నా ఆపేసుకుని ఆ కాస్త పువ్వ తినేస్తాయి. రుచిగా ఉందా పచ్చిగా ఉందా అనవసరం, తిన్నాడు అనేది ఇంపార్టెంట్. అలాగనే ఆ కాస్త దేవుని వాక్యం చదువుకొని ఆ కాస్త ప్రార్థన చేసుకుంటే వాడు ఏం చేయలేండి. ఆ రెండూ చేయకుండా ఆపేసి నీ నీతిమంతుడిగా చూపిస్తాడు. అందరూ 10 రూపాయలు ఇస్తే నువ్వు 100 రూపాయలు చందా ఇస్తావు. అందరూ 10 గంటలకు వస్తే నువ్వు 9 గంటలకు గుడికి వచ్చేస్తూ ఉంటావు. అందరూ ఆదివారం కనబడితే నువ్వు వారం అంతా కనబడతా ఉంటావు, కానీ ఏం లాభం? ప్రార్థన చేసుకో. అంతా భక్తిగా కనబడుతూనే భక్తిహీనతను పెంచి పోషిస్తాడు వాడు. భయపడి దాక్కుంటాడు. ఎందుకంటే ఇంత భక్తి చేసిన భయం ఎందుకుంటాడు? ఇంకా ఇంత భక్తి చేసినా భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? దేవునితో ఉండాల్సిన అనుబంధము తెగిపోయింది అని. నీ భక్తి నీకు ధైర్యము తెచ్చదా? ఎలీఫస్ అంటాడు యోబుతో. కనుక వాడి తంత్రాల్లో మొదటిది దేవునికి నీకు మధ్య దూరాన్ని పెట్టేస్తాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకోలేదు. ఆదామములు దూరం అయిపోతే ఆదామముల కోసం వాగ్దానాన్ని చేశాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పాన్ని శపించాడు, అవ్వమ్మను గద్దించాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడు అలాంటి పొరపాటు జరగకుండా ఒక వాగ్దానం చేశాడు. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగజేస్తాను, అది నువ్వు తల మీద కొట్టు, నీవు దాన్ని మడిమి మీద కొడతావు. ఓ విషయం చెప్పాడు, రే అబ్బాయి, వాడేదో మీతో మాట్లాడుతాడని చెప్పేసి మంచోడు అనుకున్నారు కనుక వాడు నాకు శత్రువే, మీకు శత్రువే. అపవాదికి మీకు వైరం ఉండాలి తప్ప స్నేహము ఉండకూడదు. వాడెప్పుడు నిన్ను కాలు మీద కరవాలని, నడక చెడగొట్టాలని చూస్తాడు, నువ్వెప్పుడు తల చేత కొట్టాలి అని ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేసే కార్యాన్ని మనం కూడా ఎలా చేయాలో నేర్పించి, మాకు బట్టలు లేవు, దిగంబరులం అయిపోయాం, అందుకే నీ దగ్గర రాలేకపోతున్నాం అంటున్నారు కదా, అందుకని దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేయించాడు. దేవునికి స్తోత్రం కదండి. 21వ వచనంలో ఉంది, దేవుడు ఏం చేశాడు? దేవుడే నీకు ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి, దేవునికి స్తోత్రం. మన భాష లెదర్ కోట్స్. ఏ కోట్స్? లెదర్ కోట్స్ అనమాట. వాములో వేసుకుంటారు కొంతమంది పిల్లలు, ఖరీదైన లెదర్ కోట్స్. ఏ చర్మాన్ని పట్టుకొచ్చాడు దేవుడు? ఏ షాప్లోంచి పట్టుకొచ్చాడు? చర్మం రావాలని ఏం చేయాలి?
ఏదో జంతువుని చంపాలి. అంటే దేవుడు మొట్టమొదట ఇదిగో అపవాది మిమ్మల్ని బెదిరించకుండా, భయపెట్టకుండా, మీరు తంత్రాల్లో పడిపోకుండా మీకున్నటువంటి ఒకే ఒక ఆధారం బలి అర్పణ అనేది నేర్పించాడు. దేవునికి స్తోత్రాలు. చర్మపు చొక్కాయని చదివేసుకుంటాం. చర్మపు చొక్కాయ వెనకాల జంతువును చంపడం ద్వారా బలి అర్పణ వలన మీ పాపాలు పోతాయి. మీరు వాగ్దానం చేసిన స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు వచ్చే వరకు మీ నిర్దోషమైన జంతువులను భరిస్తూ ఒక నిర్దోషమైన వ్యక్తి మన కోసం సిలువలో ప్రాణం పెడతాడని ఆలోచన కలిగి ఉండండి అని నేర్పించాడు. ఇప్పుడు జనాలు ఏం నేర్చుకున్నారు? అప్పటి నుంచి బలులు ఇవ్వడం నేర్చుకున్నారు. ఎప్పటిదాకా ఇవ్వాలి బలులు? యేసు ప్రభు వచ్చే వరకు. కానీ సైతాన్ ఏం చేశాడు? ఇప్పుడు యేసుని పక్కన పెట్టి ఇంకా ఇవ్వండి రా, కోడెలు ఇవ్వండి, గొర్రెపోతులు ఇవ్వండి, దున్నపోతులు ఇవ్వండి, ఇంకా బలు ఇప్పిస్తున్నాడు. బలి కావాలి యేసు వచ్చే వరకే. మిలిటరీలో ఉన్న లాయన్ వచ్చే వరకు ఫోటోతో మాట్లాడుతుంది ఈవిడ. ఏమండి ఎలా ఉన్నారండి, తిన్నారో లేదు అనండి. సెల్ ఫోన్లో మాట్లాడుతుంది. ఏమండి ఎలా ఉన్నారండి. ఎప్పటిదాకా మాట్లాడాలా? ఇంటికి వచ్చా కూడా ఏం చేస్తుంది? ఆయన అక్కడే ఉన్నాడు, పట్టించుకోకుండా ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారండి, గోపని కొడతాడా కొట్టడా? నేను లేనప్పుడు మాట్లాడు, నేను వచ్చాను నాతో మాట్లాడు. యేసు రాకముందు నువ్వు కోడల్ని గొర్రెల్ని బలించావు. యేసు వచ్చాక అది ఆపి యేసు చేసిన బలియాగాన్ని హృదయంలోకి తెచ్చుకోవాలి. దేవుడేమో బలి అర్పణ అనే ప్రోగ్రాంను పెడితే అప్పటి నుంచి ఆదాము బలిస్తున్నాడు, ఆదాము పిల్లలు బలి అర్పణ చేస్తున్నాడు. సైతాన్ ఏం చేశాడు? చెయ్యండి చెయ్యండి చెయ్యండి, బలి అర్పణ చేయండి. కానీ బలి అర్పణలో కూడా తప్పులు చేయించాడు. అదే కయీను హేబెలు దేవునికి బలి అర్పించిన సన్నివేశం. దేవునికి ఇష్టమైన రీతిలో అర్పించాలి, మరి నీకు నచ్చినట్టు కాదు. హేబెలు తొలుచూలు మందలో పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని మందలోంచి బలికి తెస్తే హేబెలు పొలం పంటలోంచి కొంత పట్టుకొచ్చాడు. దేవుని స్తోత్రం. పొలం పంటలో తెమ్మన్నాడు ఎవడు? నిన్ను ఎవడు తెమ్మన్నాడు? తెస్తే తెచ్చావు. ఎందుకు తెచ్చావు? ఏమి ఇచ్చావన్నది కాదు, ఎలా ఇచ్చావన్నది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కదా. దేవునికి ఇవ్వాలి కనుక శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి కనుక ప్రథమ భాగాన్ని ఇవ్వాలనుకుని తొలుచూలు వాటిలో కొవ్విన వాటిని హేబెలు పట్టుకొస్తే కయ్యను ఏం చేశాడు? నేను కష్టపడి దున్ని, నేను కష్టపడి బంగారం తాకాడు విత్తనాలు పట్టుకొచ్చి వేసి, నేను కష్టపడి నీరు కట్టి, నేను కష్టపడి పంట పండించి ఇందులో మంచి ఇచ్చేయాలా? దేవుడే ఎగరబోసుకుంటాడు, నేను ఎగరబోసుకోకుండా పట్టుకొచ్చుంటాడు. చెడ్డవి పట్టుకొచ్చుంటాడు. దేవుడు ఏం చేశాడు? కయ్యను అర్పణ అంగీకరించలా. హేబెలు పెట్టినా తినడు, కయ్యలు పెట్టినా తినడు. కానీ ఎలా పెట్టారన్నది ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం కదండి. మీరు తినరేమో అనుకొని సారెట్టామండి అయ్యారు. తింటానో లేదో నీకేం తెలుసు? తింటాడేమో అనుకుని అన్నీ చేస్తే నేను తినకపోతే ఎవరు తింటారు? నువ్వే తింటావు. నేను తిన్నేమో అనుకొని సారెట్టావు చప్పగా. ఎవరు తిన్నారు ఇప్పుడు? నువ్వే తిన్నారు. అంటే అర్థం ఏంటి? నేను తింటానేమో అనుకొని మంచిగా అన్నీ చేయడం వల్ల ఎప్పుడు తినలేదు నువ్వు. ఆ వేళ 4 కూరలు తింటావు. అంటే దేవునికి అర్పించే మంచి అర్పణ నీకే మేలు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి చూడడం, పూజారుని చూస్తారు. ఆర్తపల్లిలో ₹10 టింగిమని వేస్తారంట. మరి అదేంటి అర్థం కాదు. అదే దరిద్రం సంఘాల్లో కూడా వచ్చింది. కానీ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అపవాది నువ్వు ప్రార్థన చెయ్యి, కానీ పక్కోడికి అర్థమయ్యేలా చెయ్యి. దేవుని కోసం కాదు. ప్రభువా నేను ఎంత యథార్థంగా ఉంటానో, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు నాయన, నేను అందరికీ మంచిగా వెళ్తా ఉంటే అందరూ నాకే చెడ్డగా వచ్చేస్తున్నారు నాయన. ఇది ప్రార్థన కాదా? ప్రార్థనేనా? మరి సంగతులన్నీ దేవుడికి తెలుసా తెలియదా? మరి ఎందుకు ఇక్కడ సోదు కొట్టుకుంటున్నావు నువ్వు? అంటే ప్రార్థన చెయ్యి, స్వనీతి ప్రార్థన చెయ్యాలి. అంటే ఆ ప్రార్థన ఏమైపోయింది? ఇప్పుడు పులిసిపోయింది. పాలు తోడెట్టు, కడక్కుండా ఉన్న కొండలో తోడెట్టు, ఏమవుతాయి? ఇప్పుడు తిరిగిపోతాయి. కనుక మనం గుర్తుపెట్టుకుంటే ప్రియులారా, అపవాది ఈ తంత్రాన్ని ఉపయోగించి ఏం చేశాడు? మొదట భయం అనే తంత్రాన్ని ఉపయోగించి దేవుడితో బంధాన్ని చెరగొడితే దేవుడు బలి అర్పణ పెట్టాడు. బలిలో కూడా స్వనీతి అనే తంత్రాన్ని పెడితే అన్నదమ్ములు ఒకళ్ళొకరు కొట్టుకునే ప్రయత్నం వచ్చింది. కయీను హేబెలు చంపేశాడు. అక్కడేమైపోయింది? దేవుని కార్యం మళ్ళా పాడైనట్టు కనబడింది. దేవుడు ఊరుకోలేదు. హేబెలుకు ప్రతిగా ఆదాముకు మరో కొడుకును పుట్టించాడు. ఆ కొడుకు పేరు షేతు. ఈసారి షేతు చాలా భక్తిగా ఉన్నాడు. పెద్దన్ని చేసిన పొరపాటు కానీ,
తండ్రి చేసిన పొరపాటు కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా బ్రతికాడు. ఓ కొడుకుని అన్నాడు, వాడికి ఎనోష్ అని పేరు పెట్టాడు. ఎనోష్ అని పేరు పెట్టగానే ఈ ఎనోష్ చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. మరి షేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు? రేపు బలి అర్పణ కాదురా నాయన, అసలు శిస్తులైన బలి ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇక అపవాది మీ మధ్యకు నా మధ్యకు దూరలేడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే బలమైన తాడు మన చేతిలో ఉంటే దేవుని చెయ్యి వదలకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. చూడండి, పొలాల్లో కొన్నిసార్లు ఒక్కతే ఆ గేదెని కట్టేసి ఉంచుతారు. ఎక్కడికి పోదాం అనుకుంటా ఎక్కడికి పోదు. ఎందుకని? ఒక చోట కట్టుపోయి పాతేసి దాన్ని పొడిగాడతారు కడతారు. ఇది ఆ పక్క చేలో మేసేస్తున్నట్టు కనబడుతుంది. గట్టు దాకానే వెళ్తుంది తాడు. కొంచెం వెళ్దామంటే పీకొట్టుకుని లాగుతుంది తాడు. చుట్టూ తిరుగుతుంది సర్కిల్లాగా. ప్రార్థన అనే తాడు నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని వదిలి దూరంగా పోయే అవకాశం లేదు. ఎడతెగని ప్రార్థన అభ్యాసాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక అపవాదం ఏం చేశాడంటే, అమ్మమ్మ ఈ జనాలు ప్రార్థనలో పడిపోయారు కాబట్టి ప్రార్థన చెడగొట్టాలంటే కళ్ళు మూసుకోకుండా చేయాలి. దేవుని స్తోత్రం కదండి. ప్రార్థనలు ఏం చేసుకోవాలా? గట్టిగా చెప్పండి. ఎందుకు కళ్ళు మూసుకోమంటాం? ఏకాగ్రత కోసం. కళ్ళు మూయి అన్నాను అనుకోండి, పిల్లోడు అమ్మా అందరినీ కళ్ళు మూసుకోమన్నారు కదా, నేను కళ్ళు చూస్తాను పాస్ గారికి ఎలా తెలిసింది అని అడిగాడు అనుకోండి. అంటే అర్థం ఏంటి? అందరినీ కళ్ళు మూసుకోమని పాస్ గారు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు చూడాలా. ఎందుకనంటే ఓ రూల్ పెట్టినోడు రూల్ జరుగుతుందో లేదో చూడడానికి ఒకడు ఉండాలా. అర్థమవుతుందా? పాస్టర్ గారు చూస్తున్నారు కాబట్టి నేను చూస్తున్నాను అనకూడదు. పాస్టర్ గారికి ఏకాగ్రత ఉంది, కళ్ళు చూస్తూ ప్రార్థన చేయగలడు. భక్తులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. దైవ సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే భక్తి పెరుగుతుందని చెప్పి ఇప్పుడు కళ్ళు మూసుకోకుండా ఏం చేస్తాడు? అందమైన అమ్మాయిలు తయారు చేశాడు. 6వ అధ్యాయంలో నరులకు అందమైన కుమార్తెలు పుట్టారంట. అందమైన కుమార్తెలు పుట్టగానే 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఏం జరిగిపోయింది? ఇప్పుడు లవ్ అఫైర్స్ వచ్చాయన్నమాట. భక్తిని చెడగొట్టడానికి అపవాది ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? లవ్. చాలా సంఘాల్లో ఆడపిల్లలు మగపిల్లలు తెగొచ్చేస్తూ ఉంటారు. అబ్బా యూత్ భలే ఉందరా అనుకుంటాం. యూత్ భలే ఉండడం కదా, ఇక్కడ గోతులు తీసుకుంటారని అర్థం. యవనస్తులు ఎక్కడ విస్తారంగా పెరుగుతాయి అక్కడ పాపం కూడా పెరుగుతుంది, వాళ్ళ భక్తిగాని అలవాటు కాకపోతే. ఇక్కడ నరుల కుమార్తెలు దేవుని కుమార్తెల విషయం మీకు చెప్పిన అర్థం కాదు, కానీ మనుషులు అందమైన అమ్మాయిలు పుట్టారు. దేవుని దగ్గర నుంచి పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు వాళ్ళు ఏం చేశారంటే మనుషుల రూపాలు ధరించుకొని కిందకు వచ్చి వీళ్ళని ప్రేమలో పడేసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన మనుషులు బలవంతులుగా బలాఢ్యులుగా గొల్యాతు లాంటి పుట్టేశారు. నెఫీలీలు బలత్కారులు అయిపోయారు. మనుషుల మీద అన్యాయం, అక్రమం, దోపిడీ, దొంగతనాలు మూర్ఖంగా తయారైపోయాయి. లోకం బలత్కారంతో నిండిపోయింది. బాధలు ఎక్కువైపోయిన ప్రార్థన ఎక్కడ చేస్తారు ఇంకా? అందుకని ఇప్పుడు అపవాది దేవుడు పెట్టిన ప్రార్థన అనే దాన్ని బలత్కారంతో నింపేశాడు. దేశం మొత్తం పాడైపోయింది. దేవుడికి బాధ వేసి ఇక లాభం లేదు, ఈ మనుషులందరినీ తీసేయకపోతే ఈ లోకం ఇంకా నాశనం అయిపోద్ది. మరి ఎలా చూస్తే నోవహు ఒక్కడే నీతిగా కనబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అపవాది తంత్రాన్ని జయించడానికి దేవుడు నోవహుతో వాడగట్టించాడు. నోవహు 3 కొడుకులు 3 కోడళ్ళు. నోవహు అతని భార్య 8 మందిని వాళ్ళలోకి పంపించాడు. సకల జాతి జీవరాశుని జతలుగా వాళ్ళలోకి పంపించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయాన్ని తీసుకొచ్చి లోకమంతటిని ఈ బలత్కారంతో పాటుగా ముంచేశాడు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య పాతంతా పోయింది. ఇంకా నోవహుతో మాట్లాడిన నోవహు ఇంకెప్పుడు జలప్రళయం తీసుకురాను, ఇంకెప్పుడూ మనుషులు చంపడం, ఈసారి నువ్వు నీ పిల్లలు భూమి మీద వృద్ధి పొందని అనగానే నోవహు సంతోషించాడు, సాతాను సంతోషించాడు. ఎందుకని? ఈసారి ఇంకెప్పుడు జలప్రళయం తేడంట, ఈసారి ఇంకా గొప్పగా మనం లోకాన్ని పాడు చేయొచ్చు. పాడు చేయడం ముందు ఎవరిని పాడు చేయాలా? నోవహు మంచోడు, నోవహు పిల్లలు మంచోడు, ఇక వాళ్ళ సంతానం మంచోడే వస్తారు. కాబట్టి ఎవరిని పాడు చేయాలంటే కుటుంబ పెద్దను పాడు చేయాలి. నోవహు జలప్రళయం పోయాక ద్రాక్ష తోటలు వేసాడు, బాగా పండేసాయి. ఇంకెవరు పక్క వాళ్ళు ఎవరు లేరు, చుట్టు పొలాలు అనియే. ద్రాక్ష తోటలు వేసి ద్రాక్షలు పండించి మాయించి రసం తీసి
ఫుల్గా తాగి బట్టలు లేకుండా ఇంట్లో పడుకున్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? బట్టలు వేసుకుని పడుకుంటాడా? మురుక్కాల పక్కన పడుకుంటాడు. పడుకొని నేను ఏసీ లాడ్జ్లో ఉన్నాను రా అంటాడు. ముళ్ళకంచెలో పడుకొని ఈ మంచం ఎట్లా ఎలా నొక్కేస్తుంది అంటాడు. రాయి తన్నేసుకొని ఎవడరా నన్ను రాయితో కొట్టాడు కాలు మీద, అయినా మనకి డోంట్ కేర్ అంటాడు. ఆయనకి ఎలా ఉంటుంది? తాగినోడికి రెండో ప్రపంచం కనబడతా ఉంటుంది. నోహు చక్కగా పడుకున్నాడు. అపవాది నోహు ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడైనటువంటి హాము అనే వాడిని ఇంట్లో పంపించాడు. హాము చూసి నాన్న బట్టలు లేకుండా పడుకుంటే ఏ కొడుకన్నా ఏం చేయాలా? గబుక్కున బట్ట కప్పి ఎవరికి చెప్పకుండా నాన్న లేచి వరకు కాపాడాలి, నాన్న పరుగు పోకుండా. నీడు బయటకు వచ్చి అన్నయ్యతో పళ్ళు నీకులించుకొని చెప్పాడు, అన్నయ్య చూడండిరా నాన్న ఎలా పడుకున్నాడో చూడండిరా అని. అప్పుడు అన్నలు ఇద్దరు వెనక్కి తిరిగి ఓ వస్త్రాన్ని పట్టుకుని వెనక్కాల నడిచి తండ్రి మీద కప్పారు. మెలకు వచ్చి చూసినటువంటి నోవహు ఈ మత్తు తగ్గిన తర్వాత చిన్న కొడుకు చేసింది అర్థమై చిన్న కొడుకుని శపించేసాడు. కనాను అనగా హాము సంతానం కనాను ఎప్పటికీ దాసుడు అవుతాడు అని. ఆ శాపమే ఆఫ్రికా దేశాలు తినేస్తుంది. ఈ హాము సంతానం అంతా ఆఫ్రికన్ పీపుల్, నీగ్రో పీపుల్, నల్ల జాతవులని హాము సంతానం అంటారు. ఐగుప్తు మొదలుకొన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని హాము సంతానమే. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎక్కడ లేని తెగుళ్ళు అక్కడే పుట్టాయి. ఎబోలా వైరస్ అక్కడే పుట్టింది, ఎయిడ్స్ వైరస్ అక్కడే పుట్టింది. ఇలాంటి దరిద్రపు వైరస్లు అన్నీ అక్కడే పుడతాయి. కొట్లాటలు, అల్లర్లు, అదుపు, సాపు లోకాన్ని తీసుకొచ్చారు. ఎవరితో దేవుడు ఈ లోకాన్ని బాగా ఉంచాలనుకున్నాడో ఇప్పుడు ఏం చేశాడు? వానిలో నుంచే చిన్న పొరపాటు నుంచి. అందుకే యేసుప్రభువు అంటారు, మీలో ఉన్న వెలుగు చీకటి అయిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. మంచోడు చెడ్డోడి కింద మారితే ఏమవుతాడు? నాకు బైబిల్ తెలుసు, భగవద్గీత తెలుసు, రామాయణ భారతాలు తెలుసు, ఖురాన్ తెలుసు, ఏసే దేవుడిని ఒప్పించగలను. ఇప్పుడు నన్ను కానీ బట్టి నా అపవాది మార్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంక ఏ పాస్టర్ గారు నా ముందు నిలబడలేడు. కారణం ఏంటంటే మనుషుల్ని ఒప్పించడం చేతనైన నేను పాస్టర్ గారిని తప్పించడం పెద్ద సమస్య ఏమి కాదు. కరుణాకర్ సుగ్నాన్ని ఒకడు పట్టుకున్నాడు సైతాన్ గడ్డి. వాడికప్పుడు మంచి దైవజనుడు. వాడిని పట్టుకొని ఇప్పుడు వాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని మొదలెట్టాడు. యూట్యూబ్ తెలిస్తే చాలు వాడు శివశక్తి అనేటువంటి ఒక సంస్థను స్థాపించి క్రైస్తవులను పాడు చేయడం మొదలుపెట్టాడు. వ్యతిరేకతలు మొదలుపెట్టాడు, గొడవలు మొదలుపెట్టాడు, గ్రూపులు మొదలుపెట్టాడు. మీకు తెలియకుండా మన ఉప్పురాపేల్లో కూడా బ్యాచ్ ఉంది. ఇలా భయంకరంగా ఒక మంచోడిని చెడ్డోడిని చేస్తే ఇది సైతాను తంత్రం. దేవుని స్తోత్రం. దేవుడు ఓడిపోయాడా? ఓడిపోలేదు. అదే నోహు కడుపులోంచి వచ్చిన హామును పాడు చేస్తే అదే నోహు కడుపులోంచి వచ్చిన షేమును దేవుడు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కదండి. షేము సంతానంలో నుంచి అబ్రహాం వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. షేముతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహామును పట్టుకున్నాడు. ఆదికాండం 12:1-3 వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకోండి. రా అబ్రహాం, నేను చూపించే దేశానికి రా, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ పేరు గొప్పది చేస్తాను, నిన్ను శపించేవాడు శపించబడతాడు, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నీ సంతానం భూమి అంతటా అభివృద్ధి చేస్తాను అనగానే ఎక్కడికి రమ్మంటావు నాయన, ఎంత దూరం రమ్మంటావు నాయన మాట్లాడుకుంటూ వచ్చేసాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తాడో తెలియకుండా విశ్వసించి వచ్చాడు కనుక అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. వినండి, బలి అర్పణ ఓడిపోయింది, ప్రార్థనలో బలహీనతలు వచ్చేసాయి. ఇక దేవుడు స్థిరముగా ఉండడానికి విశ్వాసాన్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. అపవాదు వల్ల కాలేదు. ఇక ఏం చేయడు? అబ్రహాముని చెడగొట్టడం. అబ్రహాముని ఎన్ని రకాలుగా శోధించిన అబ్రహాం పడిపోలేదు. ఇక అంటే విశ్వాసులు నిలకడగా ఉన్నవాడు ఏమోడు పడిపోడు అని అర్థం. అందుకే ఈరోజు అపవాది ఎక్కడికి వస్తున్నాడంటే ఇంకేం ముట్టుకోండి, నమ్మకాన్ని చెడగొడితే చాలు, దేవుని మీద ఒక ప్రేమను చెడగొడితే చాలు. ఒక 2 మాటలు చదివితే మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు భయపడుతున్నాడు. ఇక సర్పము అవ్వను మోసపరిచినట్లు ఇప్పుడు సంఘాన్ని కూడా మోసపరచాలని కుయుక్తి చేత అనగా తంత్రము చేత ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చెప్తాడు చూడండి. సర్పము తన కుయుక్తి చేత మోసపరిచినట్లు 3వ వచనం చదువుతున్నాం. 11వ అధ్యాయం. అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. అపవాదికి ఏం చేయడం మొదలెడుతున్నాడు? దేవుని మీద నీకున్న ప్రేమను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, విశ్వాసాన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.
నచ్చితే మా ఆయన బంగారం అంటాం, నచ్చకపోతే సచ్చినోడు అంటాం. అవునా? ఆయన ఏమైనా మారాడా? కొత్తగా ఇంకో చెయ్యి వచ్చిందా, కాలు వచ్చిందా? అప్పుడున్న ఆయనే కదా. నచ్చితే మా ఆయన బంగారం, మా ఆయన చిన్నపిల్లలు అంటాడు, మా ఆయనకి ఏమీ తెలియదు. నచ్చకపోతే దుర్మార్గుడు, అమ్మో కడుపు నిండా కుళ్ళే. ఏం చెరిపేశాడు ఇప్పుడు? భర్త మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమను చెడగొడితే మంచోడు కూడా చెడ్డోడులా కనపడతాడు. దేవుని మీద మన ప్రేమ స్థిరంగా ఉంటే నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నా దేవుడు నా కన్నీళ్లు తుడుస్తాడు అంటాం. నచ్చకపోతే దేవుడైతే మాత్రం ఏం చేశాడు లేండా, చాలు ఒక్క ముక్క అనుకున్నావా సత్యమే. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన సాక్ష్యాలన్నీ పోతాయి. పెద్ద డ్రమ్ పెట్టి చుక్కా 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 వచ్చే కొలాయి దగ్గరికి వెళ్ళి 4 గంటలు నిలబడి బింది 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 మోసుకొచ్చి డ్రమ్ము నిండా పోసి అడుగుంచేది కనబెట్టాం అనుకోండి, ఏమవుద్ది? డ్రమ్ము ఓపెనింగ్ ఎంత ఉంది? మీటర్ వెడల్పు ఉంది. మీటర్ వెడల్పులోంచి పోసింది కిందన పెట్టి సిటికి అంత కనవలోంచి పోతాయి. ఇంత పెద్ద విశ్వాసం చిన్న అపనమ్మకంతో పోతుంది. ఇప్పుడు సైతాన్ని ఎక్కడ కొడుతున్నాడు? దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అదే ప్రోగ్రాం నడుస్తుంది. ఇంకా వాడు ఎన్ని తంత్రాలు చేస్తాడో ఈ వారంలో కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడతాను. కనుక మన జీవితంలో మనసు పెట్టుకోండి. కనుక భక్త పౌలు ఏం నేర్పించాడంటే తిమోతికి రాస్తూ, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక సొల్యూషన్ చెప్తాడు. చూడండి గబగబా. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు పూర్తి చేసుకున్నాను. ఏం కాపాడుకోవాలా? గట్టిగా చెప్పండి, ఏం కాపాడుకోవాలా? దొంగలు వస్తున్నారంట, ఏం కాపాడుకోవాలా? ఇల్లు కాపాడుకోవాలి. పశువులు ఎత్తుకుపోయి వస్తే పశువులు కాపాడుకోవాలి. పిల్లలు ఎత్తుకుపోయి వస్తే పిల్లలు కాపాడుకోవాలి. అవునా? ఇప్పుడు ఎవడు వస్తున్నాడు? విశ్వాసాన్ని ఎత్తుకుపోయేవాడు వస్తున్నాడు. దేన్ని కాపాడుకోవాలా? భక్త పౌలు ఏం కాపాడుకున్నాడు? భక్త పౌలు దెబ్బలు తగిలాయా లేవా? రోగం ఉందా లేదా? పేదరికం ఉందా లేదా? అన్యాయం జరిగిందా లేదా? జనాలు తిరగబడ్డారా లేదా? మనకు వచ్చిన కష్టాలకు 100 రెట్లు వచ్చాయి భక్త పౌలుకి. మనం చేసిన భక్తికి 1000 రెట్లు ఎక్కువ భక్తి చేశాడు. కానీ ఏం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును పూర్తి చేశాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును. వినండి వినండి, ఇక్కడ ఎంత గొప్ప ధైర్యం ఇచ్చే మాట అంటే, నాకు మాత్రమే కాక ఇలాగ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, ప్రభు వచ్చినప్పుడు ఆయనకు ఎదుర్కోవాలని, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రత్యక్షత కోరుకునే వారందరికీ అనుగ్రహించండి. గట్టిగా చెప్పడం కొట్టండి. విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రభు మీకు నాకు కూడా ఆ బలాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఈ కడవర దినాలలో అపవాది తంత్రము, నీకు కష్టం వచ్చిందా ఏం పోగొట్టాలని ట్రై చేస్తున్నాడు, అది అర్థం చేసుకోవాలి. ఎవరన్నా ఇంకో మాట నీ మనసును గాయపరిచారా, ఏం పోగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు? విశ్వాసాన్ని. అంటే ఎన్ని తంత్రాలు ఉపయోగించినా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. నక్కా కాకి తెలుసా? జున్ముఖ ఎత్తుకొచ్చిందట. కాకి చెట్టు మీద పెట్టుకుందట. నక్క వచ్చి కింద నుంచి ఏమంటుందట, కాకమ్మ కాకమ్మ నువ్వు ఎంత మంచిదాని, నీ రంగు ఎంత బాగుంటుంది, నీ ఈకలు ఎంత బాగుంటాయి, నీ ముక్కు ఎంత బాగుంటుంది, నీ వాయిస్ ఎంత సూపర్గా ఉంటుంది, ఓసారి పాడవా, నువ్వు పాట పాడితే నా చెవుల్లో ఎలా ఉంటుంది, తేలిపోసినట్టు ఉంటుంది అనగానే కాకి పొంగిపోయి నోట్లో జున్నుకుతున్న సంగతి మర్చిపోయి కావందంట. ఆ కింద నక్కేం చేసింది, క్యాష్ పెట్టి పట్టుకుపోయింది. మోడర్న్ కాకుందంట, కాలం మారింది. ఈ కాకి ఏం చేసిందంటే అన్నీ ఆలకించింది. పాట పాడమంటే జున్ను ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి అప్పుడు పాడిందంట. దేవుని స్తోత్రం కదండి. ఏం చేసింది? మన పాత కాకులం కాదు, కొత్త కాకులం. అది పొంగిస్తే పొంగిపోవడానికి, బాధ పెడితే పొంగిపోవడానికి ఏం లేదు. విశ్వాసాన్ని జాగ్రత్త పక్కన పెట్టి ఆడితో బయట మన విశ్వాసాన్ని పట్టుకుపోతా ఉన్నాం. దేవుని స్తోత్రం కదండి. అపవాది శోధించగానే, ఇంట్లో గొడవ రాగానే, పక్కలతో గొడవ రాగానే, ఒంట్లో బాగలేకపోగానే, అప్పు కొంచెం ఎక్కువ అవగానే, ఏదో బాధ మీదకి రాగానే, భార్య భర్తల మధ్య పడకపోగానే విశ్వాసాన్ని డ్రైనేజీలో పడసేయకూడదు. ఏం చేయాలా? విశ్వాసాన్ని జాగ్రత్తగా బీరువాలు పెట్టి తాళం వేసి ఇద్దరు శుభ్రం కొట్టేసుకొని మళ్ళా తీసుకుని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కదండి. సైతం అమ్మాయిలు కొట్టుకున్నా మాట్లాడుకుంటున్నారు, ఇక మన జోలికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం కదండి. దెబ్బలాడేసుకొని 3 రోజులు ప్రార్థన చేసుకుని ఉన్నారనుకుని ఏమవుతారు మీరు? చచ్చిపోయారు. కాబట్టి వీడు గెలిచేశాడు. అప్పుడేం చేయాలా? గొడవ వస్తే గొడవ ఆడేసుకోవాలి శుభ్రంగా.
అలగకూడదు, అన్నం తినేసి మళ్ళీ అలిగేయాలి. అర్థమవుతుందా? భర్త భార్యకు చేయాల్సిన పనులన్నీ చేసి మళ్ళీ సాయంకాలం కలిగేయాలి. మళ్ళీ సాయంకాలం ఇంటి రాగానే అన్ని పనులు చేసుకోవాలా, రాత్రికి ప్రార్థన చేసుకుని పడుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడు వీడు? వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా నాయన. మనం విశ్వాసాన్ని కాపాడుకుందాం. అపవాద తంత్రాలు ఎరగని వారం కాదు. ఇంకా భక్తుల జీవితాల్లో వాడు ఎలా ప్రయత్నాలు చేశాడో నేను రేపు రాత్రి ఎల్లుండి రాత్రి మీతో మాట్లాడుతాను. కాబట్టి కాన్ఫరెన్స్ కాల్ ఏడవండి, దేవుని మాటలు వినండి, దేవునికి అప్పగించుకోండి. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఓడిపోకుండా బ్రతుకుని కాపాడుకుందాం. దేవుడు మనకు తోడై ఉండగా ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచకండి. ఒక చిన్న మాట ప్రభు పాదాలు పట్టుకుని అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాట ఇచ్చిన ఈ ఆరాధన సమయం బట్టి స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మహిమార్థమై మా విశ్వాసాన్ని కాపాడుకుని అపవాదిని గెలవడానికి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.